వందనాలు తెలియజేస్తున్నాను. సమయం 1 గంట అయింది. స్తోత్రం. బైబిల్ గ్రంథం చదువుకుందాం అండి. బైబిల్ గ్రంథం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 11వ వచనం నుండి నేను చదువుతున్నాను. అందరూ చూడండి. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత సిమ్యోను, లేవి, యోదా, ఇస్మాకారు, యేషోపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నప్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవవలెను. అప్పుడు లేవీలు అనగా యాజకులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిసిన విగ్రహములనే గాని పోత విగ్రహములనే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలిగెత్తి ఇశ్రాయేలులందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. చాలు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నానా మీరు శ్రద్ధగా వింటే వాక్యమేమో అర్థమైంది. అనాలోచనగా ఉంటే మాత్రం వాక్యం అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో నుండి ఇది నాన్న ఒక 2 కొండలు లేకపోతే 2 పర్వతాలను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుందాం. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. 7 కొండల మీద కట్టబడింది సియోను మందిరం, సియోను పట్టణం. సరే, 7 కొండల మీద కట్టబడిన పట్టణము అనేది నేను గత 87-88వ సంవత్సరంలోని మెసేజ్లు చెప్పాను. అవి ఈరోజు అది కాదు, కానీ ఒక 2 పర్వతములు లేక 2 కొండలను గూర్చి దైవజనుడైనటువంటి మోషే గారు ఆ వాగ్దాన దేశములోనికి ప్రవేశించక పూర్వమే, వాగ్దాన దేశములోనికి ప్రవేశించిన తదుపరి జరగబోతున్నటువంటి కార్యమును ప్రజలకు తెలియచేస్తున్నాడు. వీరందరూ వాగ్దాన దేశములోనికి వచ్చిన తర్వాత ఇదే పద్ధతి ప్రకారం ఇదే ప్రకారము జరిగించారు. ఏమిటి అది అంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రములు. ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు? 12 గోత్రాలు. 6 గోత్రాలని ఒక గ్రూపుగా, 6 గోత్రాలని ఒక గ్రూపుగా చేసి వీరిని మధ్య ప్రాంతములో ఉన్నటువంటి గెరిజీము, యాబాలు అనేటువంటి కొండల దగ్గర లేక పర్వతముల దగ్గర దాటి ఎదురు నిలబడమన్నాడు. 2 గ్రూపులుగా నిలబడమన్నాడు. ఇప్పుడు ఈ పర్వతములకు కొంత ఎత్తులో, గెరిజీము పర్వతమునకు, యాబాలు పర్వతమునకు కొంత ఎత్తులో లేవీలు అనగా యాజకులు ఎక్కాలి. యాజకులు ఎక్కాలి. వారు ఆ పర్వతముల మీదకి వెళ్ళిన తర్వాత దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే క్రింద వింటున్నటువంటి ప్రజలందరూ కూడా వారు చెబుతున్నటువంటి మాటలకు వీరు జరుగుగాక, అవునుగాక, ఆమేన్ అని వారు పలుకుతూ ఉండాలి. ఇది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఒక నియమము, నిబంధనగా ఇచ్చాడు. ఇప్పుడు వారందరూ యెరూషలేములోనికి ప్రవేశించారు. గెరిజీము పర్వతము, యాబాలు పర్వతము 2 పర్వతాలకి సమీపించారు ప్రజలందరూ. యాజకులు మందస్సమును మోస్తూనే ఉన్నారు. లేవీలైన యాజకులు మందస్సమును మోస్తూ ఉండగా
కొద్దిమంది ఇప్పుడు ఆ పర్వతముల మీదకి ఎక్కారు. ఆ పర్వతముల మీద ఒక పర్వతం మీదేమో దీవెన వచనములను పలుకుతున్నారు, ఒక పర్వతము నుండి శాప వచనములను పలుకుతున్నారు. అవన్నీ ప్రజలు వింటూ ఉన్నారు. ఇదేనా ఎప్పుడో జరిగిపోయినటువంటి ఆ శాప వచనాలు, దీవెన వచనాలు, ఆ పర్వతం మీద జరిగినటువంటి విషయాలు మనకెందుకు? వాటి ద్వారా మనమేమి నేర్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు వాక్యముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యొర్దానులో నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చి దేవుని ఆజ్ఞ ఒకటి ఉంది. ఏమిటి అంటే, యెహోషువ గారి నాయకత్వములో వారందరూ యొర్దానును దాటి బయటికి వచ్చిన తర్వాత యొర్దానులో నుండి ఒక 12 రాళ్లను వారు మోసుకొని రమ్మన్నాడు. ఆ 12 రాళ్లను ఇప్పుడు వారు యాబాలు పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాలి. ఈ 2 కొండల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తున్న కొండల పేర్లు చెప్పండి. పిరంగపురం కొండ, గోనదల కొండ, తర్వాత ఇంకేం కొండలు? ఏం కొండలు? మీ పిల్లలు బంగారపు కొండ. ఈ కొండలన్నీ మీకు గుర్తేగా. ఇంకా కొన్ని కొండలు ఉన్నాయి. నల్లగొండ, ఎర్రగొండపాలెం, ఎర్రగొండ, నల్లగొండ, ఇంకా అనకొండ, వినకొండ, ఇవన్నీ కొండలే కదా. పానకాల కొండ కూడా ఉంది. తర్వాత ఇంకా ఇలా చెప్పుకోకుండా పోతే చాలా కొండలు ఉంటాయి. కానీ ఆ కొండలన్నిటి మీద మనకు అవసరం ఉందా లేదా మనకు అనవసరం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి 2 కొండలు, వాటి నైసర్గిక పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2 కొండల్లో ఒక కొండ మీకు చాలా పరిచయం. గెరిజీము, యాబాలు అనేటువంటి 2 ఆ పర్వతాలు యేసు ప్రభు కాలములో కూడా యేసు ప్రభు వారు ఈ రెండిటిలో ఒక పర్వతం దగ్గరికి వచ్చాడు. ఆ పర్వతమే సుకారు అను ఊరి దగ్గర, యాకోబు గారి బావి దగ్గర. ఇప్పుడు సమరయ స్త్రీ మాట్లాడుతూ ప్రభుతో, ఇదిగో ఈ పర్వతము మీద మా పితరులు దేవుని ఆరాధించేవారు, ఇప్పటికి పర్వతం మీద ఆరాధన జరుగుతూనే ఉంది అని చెప్పింది. ఆ పర్వతమే గెరిజీము కొండ, గెరిజీము పర్వతం. ఈ 2 పర్వతాలు అసలు ప్రారంభములో యాబాలు పర్వతము దక్షిణము వైపు ఉంటుంది, అంటే ఇటువైపు ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. ఇది దక్షిణం, ఇది ఉత్తరం. అది దక్షిణం, ఇది ఉత్తరం. దక్షిణం వైపు యాబాలు పర్వతం ఉంది, ఉత్తరం వైపు గెరిజీము పర్వతం ఉంది. యెరూషలేము నుండి వచ్చే ప్రజలకు ఇప్పుడు ఇటు నుండి మీరు చూస్తే ఇటు వెనకున్నది కనిపిస్తుందా? ఇటువైపు ఉన్నది కనిపిస్తుందా? కనిపించదు. మీకు కనబడేది ఇదే యాబాలు పర్వతం, ఎత్తైనటువంటి పర్వతము. యాబాలు పర్వతము అది సగము వరకు క్రింద భాగములో ఒలీవ చెట్లు ఉంటాయి. చాలా అందముగా ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ సగము నుండి ఆ కొండంతా బోడి కొండ అంటారు. బోడి కొండ అంటే నునుపు తేలి ఉంటుంది. ఆ పై నుండి సగము నుండి పైకి ఏ వృక్షము ఉండదు, ఏ పక్షి వాళ్ళదు, ఏ ఆ జంతువు కూడా అక్కడ నివాసం చేయడానికి ఇష్టపడదు. కారణం ఏమిటంటే ఆ సగము నుండి పైకి ఉన్నటువంటి ఆ పర్వతము బోడిగా ఉంటుంది. మనుషులు ఎక్కలేరు, ఏ చిన్న సాధు జీవులు ఎక్కలేవు. ఒకవేళ ప్రయాసపడి ఎక్కినా ఆ కొండ పైనంతా ఆ గచ్చ పొదలు ఉంటాయి. గచ్చ పొదలు అంతా ముళ్ళు చెట్లే. దానిని బలుజు చెట్లు అంటారు.
యేసు ప్రభు వారికి ముళ్ళ కిరీటమును తయారు చేసింది ఆ బలుజు చెట్లతోటే. ఆ ముళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి, ఆ ముళ్ళు బలముగా ఉంటాయి. దాని తీగ, అది తీగతో వచ్చేటువంటిది అన్నమాట. అది తీగతో వచ్చే ముళ్ళు, తీగ బలముగా ఉంటుంది. దానిని తీసుకొచ్చి కిరీటంలాగా చుట్టి యేసు ప్రభు తల మీద పెట్టారు. ఆ ముళ్ళు బలమైనవి కనుక చర్మంలో గుచ్చుకుపోయినాయి. అవి బలుజు తీగ, బలుజు ముళ్ళు, గచ్చ పొదలు ఆ కొండ మీద ఉన్నాయి. దాని ప్రక్కనే ఉన్నటువంటి కొండ గెరీజీము పర్వతం. అందులో సస్యశ్యామలమైనటువంటి వృక్ష ఫలాలు ఉంటాయి, కానీ అదేమో చాటుగా ఉంది. ఈ రెండు పర్వతాల అనుభవాలు ఇది మనుష్యులలో కూడా ఉన్నాయి, మనుషుల్లో కూడా ఉన్నాయి. గెరీజీము వంటి పర్వతం ఎప్పుడూ కూడా మరుగునే ఉంటుంది. గెరీజీము పర్వతం మీద దేవుని ఆరాధించే స్థలం ఉన్నది. అది తరువాత అన్య విగ్రహముల పూజ జరుగుతున్నది, కానీ ప్రారంభములో దేవుని ఆరాధన జరిగే స్థలం అక్కడ ఉంది. దేవునిలో ఉండే పిల్లలు, దేవుని ఆరాధించేవారు, ఒక రకంగా మోటిగా చెప్పాలంటే మన భాషలో మట్టు మర్యాద కలిగిన వాళ్ళు, ప్రార్థనా పరులుగా ఉండేవాళ్ళు, ఆత్మీయత కలిగి ఉండేవారు ఎప్పుడూ కూడా మరుగునే ఉంటారు. ఈ బోడి కొండలాగుంది చూసారా? ఈ బోడి కొండ అంటే యాబాలు అనేటువంటి పర్వతం ఎత్తైంది, వెడల్పుగా ఉంటుంది, అనేక మంది కనపడింది. యెరూషలేము నుండి వచ్చేవారికి ఈ పర్వతమే కనపడుతుంది. ఈ పర్వతం మీద క్రిందేమో ఒలీవ వృక్షములు ఉన్నాయి, ఒలీవ ఫలములు ఉన్నాయి, కానీ సగము పైనుండి బలుజు కంప ఉంది. అదంతా కంప ఏ సాధు జంతువు నివసించడానికి వీలు కాదు, ఏ ప్రజలు ఎక్కడానికి వీలు కాదు. ఎలాంటి ప్రజలు? వేషధారులని సూచిస్తూ ఉన్నది, నామకార్థపు జీవితాన్ని సూచిస్తూ ఉన్నది, రెండు రకాలుగా బ్రతికే మనుషులను సూచిస్తూ ఉన్నది ఈ పర్వతం. ఈ పర్వతము రెండు రకాల స్వభావాలు కలిగిన మనుష్యులు. కొంచెం పైకి కనపడతాం, కింద వరకేమో ఒలివ వృక్షములు ఉన్నట్లు, పైన అంతా బోడి కొండ. ఎవరికి ఆశ్రయం ఇవ్వదు, ఎవరికి పనికిరాదు, ఉపయోగకరము కాదు, భయంకరమైన ప్రమాదకరమైన స్థితి. ఇలాంటి మనుష్యులు మన మధ్యలోనే ఉన్నారు, మనతోనే ఉంటుంటారు, మనతోనే కలిసి తిరుగుతూ ఉంటారు. రెండు రకాల స్వభావాలు కలిగిన మనుష్యులు. సహోదరి సహోదరు, నీవే రైతుగా ఉన్నావు, మన పరిస్థితి ఎలా ఉంది? మనల్ని మనమే జ్ఞాపకం చేసుకుందాం, ఎవరినో నిందించొద్దు. నీవు ఈ బోడి కొండలాగా యాబాలు పర్వతంలాగా ఉన్నావా, గెరీజీము పర్వతంలాగా ఉన్నావా? ఈ పర్వతాల మీద లేవీలు కొంతవరకు ఎక్కి వారు దేవుని ధర్మశాస్త్రమును చదివి వినిపిస్తున్నారు. మరీ విడ్డూరం కాకపోతే పర్వతాల మీద నిలబడి మాట్లాడితే కింద ఉన్న వాళ్ళకి ఏమైనా పడుతుందండి అని అనుకుంటాం మనం. ఈరోజు కూడా టూరిస్టులు ఉన్నారు, యెరూషలేమును చూస్తానికి వెళుతున్నటువంటి సందర్శకులు ఉన్నారు. వారు చెబుతున్నటువంటి నిజము ఏమిటో తెలుసా? మీకు కూడా కొంతమందికి తెలుసు. గోల్కొండ కోటకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువుకునే సమయాల్లో అప్పుడప్పుడు గోల్కొండ ఆ పైన అక్కడో రాణి ఉంటుందంట, ఆ పేరేదో ఉందో నాకైతే తెలియదులే, నేను చూడలేదుగా. అక్కడెక్కడో రాణి రాజు ఇల్లు ఉంటుందంట పైన కొండ మీద నేను కూడా చూసా. క్రింద ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళే దగ్గర ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడికి మోగుతూ ఉంటుంది. ఎలా దాన్ని ప్లాన్ చేశారో అది మనకు తెలియదు. ఇక్కడ చప్పట్లు కొడితే ఇక్కడ నిలబడి, ఇక్కడ ఒక గోపురంలా ఉంటుంది, దాని మధ్యలో నిలబడి మనం చప్పట్లు కొడితే అక్కడ వినిపిస్తూ ఉంటుంది. అంటే శత్రువులు వచ్చారని సైనికులు ఇక్కడ వీరు సిగ్నల్ సిస్టమ్ అనమాట. అది ఇప్పట్లో లాగా మనకు మొబైల్స్ లేవు కదా, ల్యాండ్ ఫోన్లు లేవు కదా, ఏ సిగ్నల్ సిస్టమ్ లేదు. అప్పుడు వారికి అవే అలా వినపడుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో
ఇతర దేశాల్లో కూడా మొన్న ఈ మధ్య కాలంలో ఒక అతను టూర్ చేస్తా చూపించాడు. ఆ పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి, పిరమిడ్స్ లోపల ఈ బయట ఎక్కడో బయట ఒక పర్లంగు దూరంలో నిలబడి చప్పట్లు కొడితే ఆ పిరమిడ్ లోపల వినపడుతుంది. ఇలాంటి టెక్నాలజీ ఉంది. దేవుడు కూడా అందుకని ఆ పర్వతాలకి కొంత భాగం వరకు ఎక్కి వారు మాట్లాడుతూ ఉంటే క్రింద ఉన్నటువంటి ప్రజలందరికీ 6 గోత్రాల ప్రజలకి పర్వతం మీద నుంచి మాట్లాడితే వినపడుతుంది. 6 గోత్రపు ప్రజలు, లక్షల మంది ప్రజలు ఈ పర్వతం మీద నిలబడి మాట్లాడుతుంటే వినపడుతుంది. ఇప్పుడు గెరిజీము పర్వతం మీద నుంచి దేవుడు మాట్లాడమన్న మాటలు, యబాలు పర్వతము నుండి మాట్లాడమన్న మాటలు, ఇది నాన్న మనకెంతో అవసరము. రే సహోదరి సహోదరులారా, నీ జీవితము, నీ పరిస్థితులను మార్చగలిగిన మాటలు ఇవి. దేవుడు దైవజనుడైన మోషే గారి ద్వారా పలికించాడు. అవి దైవజనుడైన యెహోషువ గారి నాయకత్వములో నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఏమిటి అవి అంటే దేవుని మాటలు. దేవుని మాటలు ఇప్పుడు యెహోషువ గారి ద్వారా నెరవేర్చబడుతున్న మాటలు ఏమిటో తెలుసా? యొర్దానులో నుండి తీసుకొని వచ్చినటువంటి ఆ 12 రాళ్లను వాటికి సున్నము పూసి పర్వతము మీదకి ఎక్కించి నిలబెట్టాలంట. పర్వతం మీదకి ఎక్కించి నిలబెట్టాలి. ఏదైనా ఒక చిన్న పని చెప్పామనుకో, ఈజీగా ఉంటే మనమే చేస్తాం, కొంచెం కష్టంగా ఉంటే పక్కన వాళ్ళకి చెబుతాం. కొంచెం కష్టంగా ఉన్నా చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి లేరు. అట్లాగా కష్టమైన పని కూడా ఇష్టంతో చేయాలని. మనం ఏం చేస్తాం? ఇప్పుడు భోజనాలు జరిగినాయి, టేబుల్స్ ఉన్నాయి, మనం ఏం చేస్తాం? వడ్డీయటానికి బేసన్కి నీళ్ళు పోయటానికి అసలు తేలికైన పని అది నీళ్ళు పోసుకుంటూ పోవటమే. అయ్యైనా చేస్తాం. భోజనం వడ్డీయటానికి ఇష్టపడతాం, కర్రీస్ చేయడానికి ఇష్టపడతాం. అంత భోజనం అయిపోయింది, రండి ఎండ తీయండి అంటే అందరు నిలబడి చూస్తుంటారు. మా ఎండ దీపో, మా ఎండ దీపో అంటారు. అంటే అవి తీయటానికి ఇష్టపడం మనం. ఎవడో నమ్మేం తీయాలా అనుకుంటారు కదా. అలాంటి పనులన్నీ దుర్గారావు బ్రదర్ చేస్తాడు. ఇక్కడ నిలబడ్డాడు, ఇప్పుడు ప్రార్థన చేసి వెళ్ళాడు. అతను చేస్తాడు. గ్లాసులన్నీ ఏరేస్తాడు, ఇస్తర్లన్నీ ఏరేస్తాడు. అతను చిన్న పని, కూలి పని చేసుకుంటున్న రోజు అదే పని చేశాడు. ఇవాళ ఆఫీసర్ అయినా ఆ పనే చేస్తాడు. దేవుని పని గనక. మానవ స్వభావం ఎలా ఉంటుంది అనే చెప్తున్నా. మనుషులుగా మనం ఎవరమైనా సరే మనకు తేలిక పనులు కావాలి, గౌరవమైనటువంటి పనులు కావాలి. కొంచెం కష్టమైనటువంటివి ఏదైనా కొంచెం రోతగా ఉంటే చెయ్యం మనం. ఇవేమీ చెయ్యం. ఇప్పుడు చూడండి, ప్రజలకి 2 పర్వతముల మీద నుంచి వినపడుతున్న మాటలు దేవుని ఆజ్ఞలు. ఇవి దేవుని ఆజ్ఞలు. దేవుడు దైవజనుడైన మోషే గారి ద్వారా మొట్టమొదటి చెప్పాడు, ఇదిగో ఈ నా మాటలు అన్నాడు. ద్వితీయోపదేశకాండములో 11వ అధ్యాయములో 18వ వచనం చూడండి. 11వ అధ్యాయము 18వ వచనంలో, కాబట్టి మీరు నా మాటలను ఏంటంట మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులకు సూచనలుగా కట్టుకోండి. అవి మీ కనుల మధ్య బాస్కముల వలె కట్టుకోండి. ఇంకా కూర్చుండినప్పుడును, త్రోవల నడిచినప్పుడును, పడుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మీరు మాట్లాడుకోండి. వాటిని మీ పిల్లలకు నేర్పి మీ ద్వారబంధముల మీదను మీ గౌనుల మీదను వాటిని రాయండి. చాలు. దేవుని మాటలు, దేవుని మాటలను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మొదటిగా
కొద్దిమందికే హృదయాల్లో వాక్యాలు ఉన్నాయి. వారు మాట్లాడితే వాక్యమే మాట్లాడతారు, వాక్యముతోనే బ్రతుకుతారు, వాక్యమనే మనన చేస్తూ ఉంటారు. వాక్యమే వారి హృదయములో, వారి మనస్సులో ఉంటుంది. వారు పాట పాడితే దేవుని పాటే ఉంటుంది. వారు ఎవరితోనైనా మాట్లాడుతున్నా వాక్యం ద్వారానే మాట్లాడతారు. కొద్దిమంది మాత్రమే దైవికమైన గుణలక్షణాలు కలిగిన వారు ఉన్నారు. మిగిలిన వారంతా ఈ వాక్యం వారి హృదయంలో ఉండదు. విన్నంతసేపు మాత్రమే. ఏ చెవులంట? దురద చెవులు అని పౌలు భక్తుడు చెప్పాడు. ఈ చెవుతో విని ఈ చెవులో వెళ్ళిపోతాయి అంట. అంటే ఈ చెవులు ఎలాంటి బెజ్జాలు కలిగిన చెవులు అనమాట. ఉంటుందా? చూడండి, ఒకసారి పొడి చూడండి, అటు ఇటు ఏం ఉండదు. కానీ నిర్లక్ష్య స్వభావాలు కలిగిన వారి వినికిడి అలా ఉంటుంది అని చెబుతా కూడా అడిగితే ఏం చెప్పలేరు. స్కూల్లో పిల్లలు కూడా అంతే. అసలు మన పేటలో కొంతమంది పిల్లలు ఉన్నారు, స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు. వారు 8th క్లాసు 9th క్లాసు 7th క్లాసు పిల్లలు ఎంత చక్కగా అసలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఒక్క మాట కూడా రాదు. వాళ్ళు మళ్ళీ 8th పిల్లలు 7th పిల్లలు అరే చదవండిరా అంటే తెలుగు చదవట్లా, ఇంగ్లీష్ అంటే అసలు ఏబిసిడీలు కూడా రా. మరి ఆ స్కూల్లో వాళ్ళు ఎట్ట పాస్ చేస్తున్నారో అర్థం కాదు. 6th అయిపోయిందంటే 7th అయిపోయింది, 8th అయిపోయింది, ఇప్పుడు 9th, ఇక 10th రెడీ అవుతున్నారు. అరే కొంచెం చదవరంటే అది ఏమి రావట్లా. ఎలాంటి వాళ్ళు అన్నమాట. వినుటకు మాత్రము వింటారు, గ్రహింపు ఉండదు, గ్రహించలేదు. సంఘాల్లో కూడా అలాగనే ఉన్నారు. సంఘాల్లో కూడా దేవుని వాక్యమును వింటూ ఉన్నారు, కానీ వినుటకు అసలు మనసే లేని వారు చాలామంది ఉన్నారు. వినడానికి మనస్సు ఉండదు. వాళ్ళు కూర్చున్న దగ్గర నుంచి ఏదో ఆలోచిస్తారు. కూర్చున్న దగ్గర నుంచి కొంతమంది పిల్లలతో ఆడతారు, కొంతమంది ఏమి ఆడటం లేకపోతే గాజులతో ఆడుకుంటుంటారు. గాజులు కదిలించుకుంటా, దీనికి పూసలు ఇటుంటే బాగుండే అటుంటే బాగుండే అనుకుంటారు. ఈ చేతికి గాజులు కొడలేవనుకో, ఈ జోడు చేస్తే బాగుండేది, అది బాగుండేది, ఇది బాగుండేది అనుకుంటా ఏదో ఒకటి వ్యాపకం మందిరంలోకి వచ్చి వారకానికి వచ్చేవాళ్ళే. నిన్న 2 భార్య భర్త బైక్ మీద వెళ్తున్నారు. చాలామంది మనస్తత్వాలు ఎలా ఉంటాయి వినండి. భార్యాభర్త 2 బైక్ మీద వెళ్తున్నారు. ఆ రోడ్డు మీద బంగారపు చైన్ దొరికింది. ఇద్దరు చూశారు. అబ్బాయి బండి ఆపి బంగారపు చైన్ తీసుకురాపో అంటే వెళ్ళి ఆ అమ్మాయి బంగారపు చైను ఆదుర్తగా తీసి చూసి ఎటు చూసి పడేసి వచ్చేసింది. ఎంత మహాతల్లి అమ్మ, బంగారపు చైను కూడా చూసి వచ్చేసింది. ఇతను అంటున్నాడు, బంగారపు చైన్ తెచ్చుకోలేదు ఏంటంటే డిజైన్ నచ్చలా నాకు అంటుంది. అంటే బంగారపు చైన్ అయినా సరే డిజైన్ వీళ్ళకి నచ్చితేనే తెచ్చుకుంటారంట. సంఘంలో కూడా అంతే ఉన్నారు. ఎంత మంచి వాక్యమైనా సరే ఎవ్వరు కాదు, నాకు నచ్చిన వాళ్ళు చెబితే పనికి రాకపోయినా వీళ్ళకి నచ్చిన వాళ్ళు వాక్యమే అంటారు. వీళ్ళకి నచ్చకపోతే వాక్యం హృదయం అసలు చెవుల్లోకి పోదు, మనసులోకి పోదు, హృదయంలోకి అసలు చేరదు. డిజైన్ నచ్చాలి. ఇలాగే డిజైన్ నచ్చడం అంటే ఏంటి? నిలబడ్డ చావకుడు వీళ్ళకి నచ్చినోడే కావాలి. బంగారమే కానీ డిజైన్ నచ్చాలి. సావుకుడే కానీ వీళ్ళకి నచ్చాలి. ఒకవేళ వీళ్ళకి నచ్చినా చాలామంది వేషధారులుగా బ్రతుకుతున్నారు. అందుకనే క్లారెన్స్ గారు రాసిన పాట అదే. వీధి వీధిన దేవుని వాక్యము వింతగా ప్రబలుచునుండే ధరణిలో. వీధి వీధిన దేవుని వాక్యం వింతగా ప్రబలుచునుండే ధరణిలో. వినుటకు విందురు తలలూపుచునో గ్రహించరు వరదండుని భువిలో. వినుటకు విందురు తలలూపుచునో గ్రహించరు వరమందుని భువిలో. వంకర మార్గం విడువని వారికి విడువక పాపం చేయు వారికై వస్తుంది 2వ రాకడా. ప్రభు యేసు రాకడా వస్తుంది 2వ రాకడా.
వీధి వీధిన ఇప్పుడు ఎక్కువైపోయినాయి చర్చిలో, పాస్టర్లో, ప్రార్థనలో విరివిగా వాక్యం జరుగుతూ ఉంది. కూర్చున్న వాళ్ళు వినుటకు విందురు, తలలూపుతూ తండా ఉంటారు. ఏముండదు, గ్రహింపేముండదు. వెనక కూర్చున్న వాళ్ళకి అనుకుంటారు వీళ్ళు బాగా వింటున్నారు కావాలా, మాట మాటగా తలూపుతున్నారని. ఎదురు కూర్చున్న మాకు తెలిసి వాళ్ళు కళ్ళు మూసి నిద్రపోతా ఇటన్నట్ట. వినుటకు వింటారు, తలలూపుచును, గ్రహించరు పరమందుని భూమిలో. వాక్యపు వెలుగు లేదు, వాక్యపు విలువ తెలీదు, వాక్యమే తెలీదు. అలాగైపోయారు. ఎలాంటి వారు హృదయంలో వాక్యం ఉండదు. వారి చేతిలో మాత్రమే వాక్యం ఉంటుంది, నోట్లో మాత్రమే ఉండదు. కొంతమంది చక్కగా పాట పాడతారు, ఆ పాట అయిపోతే ఇంకేం లేదు, వాక్యమే ఉండదు. ఎంత చక్కగా పాడతారో, వాక్యమేది? ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ఇంకప్పుడు అనవసరంగా నేను కనపడ్డా, ముందే వచ్చా, అందుకే నాకు ముందు అంది, నాకు ప్రార్థన ఇస్తున్నారు అని ప్రార్థన చేయమంటే, అయ్యా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు అయ్యా, వాళ్ళని కూడా రప్పించాయి, వాళ్ళ నోరులు తెరిచేటట్టు. నీకెందుకు అసలు నువ్వే నోరు తెరవు? నీకే ప్రార్థన లేదు, వాళ్ళ నోరులు తెరవడం. నువ్వు నోరు ప్రార్థన చేయి, ఇతరుల గురించి కాదు, మన గురించి. ఈ వాక్యము, దేవుని మాటలు ఎక్కడెక్కడ ఉండాలంటే ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు, నీ హృదయంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి, అవి నీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. చేతుల మీద సూచనలుగా అంటే ఎలాగా? మామూలుగా మనం ప్రకృతి సంబంధంగా ఏయో కడతారుగా, రాఖీలంట. బయట వాళ్ళకంటే మన కుటుంబాల్లోనే ఎక్కువ. అసలు తెల్లారేలోకి వేసి నిలబెట్టి అవి పట్టుకొని నిలబడతారు. ఏంటంటే నిద్రపోయేవాడిని లేరా, మీ అక్క వచ్చింది, మీ చెల్లెలు వచ్చింది రాఖీ కడతానికి, లేరా అని లేపల్లా కట్టేస్తారు. దానివల్ల ఏమన్నా ఆత్మీయత పెరిగిద్దా, అనుబంధం పెరిగిద్దా, ప్రేమలు పెరుగుతాయా? ఏముండదు. దేవుని వాక్యము నీ చేతుల మీద మునిచేతి కంకణముల వలె ఉండాలంట. మునిచేతి కంకణం. కంకణాలంటే వెండితో, ఇత్తడితో, బంగారంతో చేసి చేతులకు కడతారు. బ్రాస్లైట్లు ఇప్పుడు వాళ్ళగా బ్రాస్లైట్లు తెలుసు కానీ కంకణాలు తెలియవు, లావుగా ఉంటాయి. అది ఇంక తీయటానికి రాదు, చేతికి ఉంటుంది. ఎప్పుడు మనం చేయి ఆడించినప్పుడల్లా చేతి కంకణము కనపడుతూనే ఉంటుంది. వాక్యము అలా ఉండాలి నీ జీవితంలో. సేవకులు కూడా ఇప్పుడు బైబిల్ పట్టుకొచ్చుకోవడానికి సిగ్గుపడుతున్నారు. బైబిల్ పట్టుకోకుండా ట్యాబ్ పట్టుకొచ్చుకుంటున్నారు, ఫోన్ తెచ్చుకుంటున్నారు సేవకులు కూడా. ఇంకా విశ్వాసులు ఇంకేం చెప్పాలి చెప్పండి. సేవకులే అలాగుంటే విశ్వాసులు ఎలా ఉంటారు? ఒక ఆయన బాగా అలిసిపోయి వచ్చి సేవకుడు, నేను నిలబడి చెప్పలేను, నేను కూర్చొని చెబుతానని కూర్చునేసరికి వాక్యం బిగిన చేసిన వాళ్ళు అందరూ టపాటపా పడుకున్నారంట. ఏంటంటే మేము మీకంటే ఎక్కువ అలిసిపోయామండి, నువ్వు కూర్చొని చెబితే మేము పడుకొని వింటాంలే అన్నారంట. సావుకులే లాగా ఉన్నారు ఇప్పుడు. ఆ వాక్యం నీకు హృదయంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి, నీ చేతికి కంకణము వలె ఉండాలి, సూచనలుగా ఉండాలి. అవి నీవు ఇంట ఉండినప్పుడు వాక్యమును గూర్చే మాట్లాడు. ఇంట ఉండినప్పుడు వాక్యము గూర్చే, ఇంట ఉండినప్పుడు దేవుని పాటలే. ఇప్పుడు మనం పిల్లలకి ఏమి ఇస్తున్నాం చెప్పండి? ఫోనుల్లో పిల్లలకి దేవుని గురించి ఏమన్నా ఇస్తున్నావా? మా వాడు ఉన్నాడు, వాడు శ్యాము కొడుకు, చిన్నప్పుడు అంతా సండే స్కూల్ పాటలు పెట్టమనేవాడు. టీవీలో సండే స్కూల్ పాటలు పెట్టమనేవాడు. అన్న అక్క అంట ఉండేవాడు. సండే స్కూల్ పాటలే బాగా నేర్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఏమైందో, ఎవరేం పెట్టారో వచ్చిన కాడ నుంచి మోతాబాత్ అంటాడు. మోతాబాత్ అంట. ఇంకొకడు వస్తాడు కాకి పెట్టు అంటాడు. ఇంకొకడు వస్తాడు ఇంకొకటి ఏదో పోలీస్ కోతిమావ అంట. ఈ పిల్లలకి ఇవన్నీ తెలుసు. వీడియోలో ఫోన్లో మాట్లాడే వాళ్ళందరూ తెలుసు. వీడియోలో మాట్లాడి ఎడకొచ్చి నాకు ఏమైనాగా వీళ్ళేగా నాతో మాట్లాడదని చూస్తున్నారు పిల్లలు. ఇవన్నీ తెలుసు, వాక్యాలు తెలియవు పిల్లలకి. పాటలు నేర్పించు, దేవుని పాటలు, దేవుని మాటలు.
ఏముండవు. మనుషులు ఉన్నంతసేపు ఆ టీవీల్లో అందరు ఉన్నప్పుడు అంతసేపు ఏమో తల్లి లాలించును ఆ పాటలు పెట్టుకుంటాం. ఎవరు లేరనుకో ఇంట్లో ఇంకేం పాటలు వస్తాయి? ఒక పాట చెప్పండి అమ్మా, మీరు ఏం పాట కొత్తది? నాకంటే ఇంకా పాతవి చెబుతాం. మరి ఏం వినపడతా ఉంటాయి మనసులో, నీకు హృదయములో లోకమే ఉంది. మాట్లాడితే దేవుని మాట రావాలి, పాట పాడితే దేవుని పాట రావాలి. నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంట ఉండినప్పుడు దేవుని మాట దేవుని పాటలను ఉండాలి. త్రోవన నడుస్తున్నప్పుడు కూడా ఉండాలి. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను కదా, ఇప్పటికి బ్రతిగా ఉన్నాళ్లే బాబురావు అని, మోటోడు అతను. కానీ కొంచెం జాబ్ చేస్తాడు, అయినా కానీ రోతగానే ఉంటాడు. అతను ఆ దారిని ఎవరైనా వెళ్తున్నారనుకో, మరి ఎట్లా గుర్తొస్తాయో కానీ ఆయనకి ఓ పోయే అని పాడతాడు. అతనికి అందులో ఆరితేరిపోయాడు. మరి మనం దేవునిలో ఆరితేరొద్దా? దేవుని సన్నిధానంలో ఏ సందర్భానికి తగినట్లు ఆ సందర్భంలో పాటలు రావా? మనకి పాటలు రావాలి, వాక్యం జ్ఞాపకం రావాలి. నీవు ఇంట ఉండినప్పుడు అలాగనే ఉండాలా, బయటికి వెళుతున్నప్పుడు కూడా అలాగనే ఉండాలా. నీవు పడుకున్నప్పుడు కూడా నీ తలంపులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు పడుకున్నప్పుడు, నేను ఖాళీ కూర్చున్నప్పుడు కంటే కూడా ఎక్కువగా పడుకున్నప్పుడే నాకు దేవుని తలంపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాక్యం బట్టి, ఆ వాక్యంను బట్టి దీనికి ఏది లింక్ అవుతుంది? మత్తయి సువార్తలో ఉన్న వాక్యము ఎక్కడ పాత నిబంధనలో ఉన్న వాక్యము జ్ఞాపకం వస్తుంది. రెండు కలిసి అప్పుడు చదువుకోవాలి. అలాగనమాట. నీవు ఇంట ఉండినప్పుడు, మార్గమును వెళుతున్నప్పుడు, ఎప్పుడు పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి. అవునయ్యా, నేను లేవగానే ఏసేని తలుసుకుంటానయ్యా అనవచ్చు. మీరు ఎట్లా లేస్తా కాళ్ళు పటపటపడను అయ్యా అంటావు. అదే తలుసుకోవడం అంటే? అది కాదు. ప్రార్థన చేయడం, దేవుని సన్నిధానంలో ఉండడం, ఇది ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము దేవుని ఆజ్ఞలో మొదట మన హృదయంలో ఉండాలి, చేతులకు ఉండాలి. నొసట అంట బాసికముల వలె ఉండాలంట. నొసట బాసికములు. వివాహం చేసేటువంటి వారికి, వివాహం చేసుకునే వధువులకి బాసికాలు కడతారు. ఎందుకు కడతారు అవి బాసికాలు? అమ్మా, దేనికి కడతారు? అదే మీకు తెలిసిందే, వాస్తవమే. బాసికము ఇక్కడ కడతారు. అవి ఎద్దులకు కూడా కడతారు, తెలుసా? ఎద్దుల బండ్లు తీసుకెళ్తేప్పుడు ఎద్దులకు కూడా బాసికాలు కడతారు. బాసికము అనేది దేనికి అంటే, ఇక్కడ కట్టి అటు ఇటు ఉంటే అది ఇక్కడ ఏలబడతా ఉంటుంది. ఈ పెళ్ళి కొడుకు చూపో పెళ్ళి కూతురు చూపో దీని మీదే ఉంటుంది. దానికి ఎదురుగా పెళ్ళి కొడుకు ఎదురుగా పెళ్ళి కూతురుని, పెళ్ళి కూతురు ఎదురుగా పెళ్ళి కొడుకుని పెడతారు. ఇటు దీన్ని చూసినప్పుడల్లా ఎదురు వాళ్ళే కనపడాలా. అంటే వీళ్ళ చూపు అంతా బాసికం మీదే ఉండాలా. బాసికమును చూస్తుంటే ఎదురు వీళ్ళే కనపడాలా. అవి కనుక లేకపోతే, బాసికం లేకపోతే వీళ్ళ చూపు ఎటో ఉంటుంది అన్నమాట, ఎటో ఉంటుంది. అందుకని మీ కన్నుల నడుమ బాసికము వలె కట్టుకోవాలి. నీ మనస్సు ఉంటుంది ఇక్కడ, మనస్సు, నీ మనస్సు నిండా దేవుని మాటే ఉండాలి అని అర్థం. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎంట ఉండినప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు ఈ మాటలు నీ ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ పిల్లలకు నేర్పించు. వాటిని గూర్చి మాట్లాడుతూ నీ పిల్లలకి నేర్పించు. నీ ఇంటి ద్వారబంధముల మీద రాయి. స్పష్టత లేదు, మీరు చదువుతున్నారు. మీ ద్వారబంధముల మీదనో మీ గౌనుల మీదనో వాటిని రాయండి.
మనం ఇంట్లో రాసుకుంటాం వాక్యాలు, అవి మనసులో ఉండాలి, హృదయంలో ఉండాలి. ఇప్పుడు ఇదే వాక్యాలు, ఇదే దేవుని యొక్క మాటలను దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు యొర్దానులో నుండి తీసుకొచ్చినటువంటి ఆ 12 రాళ్లను యాబాలు పర్వతం మీదకి తీసుకెళ్ళు అన్నాడు. ఎక్కలేనటువంటి పర్వతం అది. ఆ పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి నిలబెట్టాలి. ఇప్పుడు వాటికి సున్నం పూయాలి, వాటి మీద ధర్మశాస్త్రపు మాటలు రాయాలి. ఎన్ని పనులు చెబుతున్నాడండి దేవుడు, ఎన్ని పనులు చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అనొచ్చు యెహోషువ గారితో, అయ్యా మేము ఆ పర్వతం ఎక్కలేము, ఈ రాళ్ళు చూస్తే భారభరితమైన రాళ్ళు, ఆ పర్వతం మీద పెట్టు, దానికి సున్నం రాయి, వాటి మీద రాయి అక్షరాలు అన్నాడు. కష్టతరమైనటువంటివి కూడా ఇష్టపడి చేయాలి వీళ్ళు. సహోదరి సహోదరులారా, హబ్బక్కుతో దేవుడు అంటున్నాడు, హబ్బక్కు గ్రంథం చూడండి 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రవక్త అయినటువంటి హబ్బక్కు గారితో చెప్తున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు దర్శన విషయములను పలకల మీద రాయమన్నాడు. వింటున్నారా? పరిగెత్తుతూ కూడా ఇటు చూస్తే అక్కడ ఏమి రాశారో మొత్తం క్లియర్గా కనపడాలి. పరిగెత్తుతూ చదివితే కూడా క్లియర్గా కనపడుతుంది. ఒక విషయం నేను చెప్తా వినండి. ప్రభుత్వ లోపం, రైల్వే వారి లోపం ఒకటి చెప్తా. క్రితంలో రైలు బండికి వెళ్ళాలంటే, ట్రైన్కి వెళ్ళాలంటే ప్రయాణం చేసి మేము గేట్లో ఉండగానే అక్కడ ఆగి ఉన్న ట్రైను ఏ ఊరు పోయేదో వెంటనే అర్థమైపోద్ది. పద్మన పోయి చెప్పాలి ఇప్పుడు వాళ్ళు డిఎం ఆఫీస్కి, ఎటండి అసలు కనపడట్లేదంట అని. ఆ బోర్డులు ఎలా ఉన్నాయంటే గుంటూరు హైదరాబాద్, గుంటూరు మెడ్రాస్, గుంటూరు వైజాగ్, క్లియర్గా పెద్ద బోర్డులు ఉండేవి, అక్షరాలు బాగా రాసి ఉండేవి. దూరం నుండి చూసిన అరే వైజాగ్ ట్రైన్ ఆగిపోయింది, హైదరాబాద్ బండి ఉంది, పదండి అనుకుంటా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద నిలబడ్డా మన ముందు వెళ్తున్నటువంటి ఆ ట్రైను బోర్డులుంటే సన్నగా ఉంటాయి, ఎంత బోర్డులు ఉంటాయి, వాటి మీద అక్షరాలే కనపడవు. డిజిటల్ బోర్డు ఉంటుంది, అది చదివేలోపు ట్రైన్ వెళ్ళిపోతుందిగా. అనౌన్స్మెంటే, ఆ అనౌన్స్మెంట్ కూడా నీలాంటి వాళ్ళకి అర్థమైద్ది, మాలాంటి వాళ్ళకి నువ్వు రైల్వేలో చేస్తున్నావు కాబట్టి నీకు అర్థమైద్ది. ఆ బోర్డు మీద ఉన్నటువంటి అక్షరాలు దూరం నుండి చూస్తానికి కనపడేవి, ఇప్పుడు చిన్న సైజు పెట్టారు, కనపడట్లా. డిజిటల్ పెట్టారు, అది పోతూ ఉంటుంది, కుదరదు. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి హబ్బక్కు గారితో చెబుతున్నాడు, చదివేటువంటి వాడు పరిగెత్తొచ్చు, చదివినా వారికి అర్థమయ్యే వీలుగా నీవు ధర్మశాస్త్రంలో నీ కలిగినటువంటి దర్శనమును బట్టి ఆ అక్షరములో ఆ బోర్డు మీద రాయి, ఆ పలక మీద రాయి అన్నాడు. దేవుని మాటలో పరిగెత్తుతూ ఉన్న ఆ చదువు కనపడాలి, కనపడుతూ ఉండాలి. సహోదరి సహోదరులారా, పరిగెత్తడం హడావుడి జీవితాలు, మన జీవితాల్లో మనము మన గమ్యానికి చేరుతూ ఉన్న మన కళ్ళు, మనకు దృష్టి ఎక్కడ ఉండాలంట, ఆ బోర్డు మీదే ఉండాలి, ఆ పలక మీదే ఉండాలి, దాని మీద ఉన్న మాటలు మన మనస్సులోనే ఉండాలి, అవి స్పష్టంగా కనపడాలి. ఆ మాటలు మనం చదువుతూనే పరిగెత్తాలి. దేవుని యొక్క నిర్ణయం ఇది. అందుకని అపోస్తుడు అంటాడు, ఆ వాక్యము నీ హృదయం అనే పలకల మీద రాసుకోండి అన్నాడు. రాబోయే రోజుల్లో బైబిల్ ఉండవు, వినండి, రాబోయే రోజుల్లో బైబిల్ ఉండవు, బైబిల్ వాక్యం ఉండదు. డిజిటల్గా ఏ బైబిల్ యాప్లు కూడా ఫోనుల్లో ఉండవు, యూట్యూబుల్లో ఉండవు. బైబిల్ యాప్లన్నీ తొలగించేస్తారు. బైబిల్కి సంబంధించినటువంటి ఏ మాట ప్రజలకు అందకుండా బైబిల్ను ప్రింటింగ్ ఆపేశారు ఇప్పటికే. ఒకప్పుడు ఈ బైబిల్ ఎంత ఉండేది మేము కొనేటప్పుడు అంటే 130, 120 ఉంది మామూలు బైబిల్.
ఇవాళ అదే బైబిల్ 500-600 చెప్తున్నారు. అది కూడా మాన్యువల్ ప్రింట్ కాదు, కంప్యూటర్ ప్రింట్. నేను ఒకప్పుడు 850 రూపాయలు పెట్టి నా జీవనోపాధి అంతా పెట్టి కొన్న ఆ బైబిల్ ఈ రోజున 3000 చిల్లర 4000 చిల్లర నేను కొనలేక ఈ నానిపోయిన బైబిలే వాడుతున్నా. బైబిల్ ప్రింట్ ఆపేశారు, బైబిల్ పంపకాలు ఆగిపోయినాయి. ఉన్న బైబిల్ని జాగ్రత్త చేసుకోండి. ఈ వాక్యము ఇక దొరకదు ఎవరికి. రాబోయే రోజుల్లో ఎవరి చేతుల్లో బైబిల్ ఉన్నా వారిని హింసిస్తున్నారు. ఏ ఇంట్లో బైబిల్ ఉన్నా హింసిస్తారు. బైబిల్ లేవు ఇక ఉండవు. అలాగనే యూట్యూబ్లో నీకు దొరికేటువంటి ఫోనుల్లో ఎక్కడ బైబిల్ యాపులు అనేవి ఉండవు. ఇంకా ఈ వాక్యము ఎప్పుడు నీ మనస్సులో, నీ హృదయంలో నీ జ్ఞాపకం వచ్చేసేయాలి. కంఠస్థం వచ్చేసి ఉండాలి. కంఠస్థం రావాలి. కంఠస్థం వాక్యాలు కంఠస్థంగా రావాలి. వాక్యం కంఠస్థం అయిపోవాలి. దేవుని కార్యాలు మన హృదయంలో స్థిరపడిపోవాలి. కాబట్టి వాక్యాల్ని చదవండి, నేర్చుకోండి, వాక్యానుసారంగా బ్రతకండి. ప్రార్థనలో వాక్యమే చేయండి. నీవు ఎక్కడున్నా ఎవరితో మాట్లాడినా వాక్యంతోనే మాట్లాడండి. ఇప్పుడు ఆ పర్వతం మీద, యాబాలు పర్వతం మీద నుండి చదువుతున్నారు, గెరిజీము పర్వతం మీద నుండి చదువుతున్నారు. ఆ రెండు విషయాలని మనం విని ముగించుకుందాం. చూడండి ఏం చదువుతున్నారో వారు. 11వ అధ్యాయం 26వ వచనం నుండి చదవండి. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనలను శాపములను పెట్టి ఉన్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ వినిన ఎడల దీవెనయు, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినక ఈ మార్గములను విడిచి మీరు ఎరుగని ఇతర దేవుళ్ళను మీరు అనుసరించిన ఎడల ఈ శాపములన్నీ మీకు వస్తాయి అన్నాడు. అలాగూ వస్తాయి అని చెప్పాడు. అందువలన ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం 27వ అధ్యాయంలో. 27వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ ఏమన్నాడు? షిమ్యోను, లేవి, యోదా, ఇస్మాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరిజీము కొండ మీద ఇప్పుడు లేవీలు నిలబడ్డారు. గెరిజీము పర్వతం మీద నుండి దీవెనలో చాటుగా ఉంది. పర్వతం బోడి పర్వతము, యాబాలు పర్వతము హైట్లో ఉంది. అది తన చాటులో ఉన్నటువంటి గెరిజీము పర్వతమును మరుగు చేసింది. నీ జీవితంలో వేషధారణం ఉంటే నీ ఆత్మీయ జీవితం మరుగుపడిపోద్ది. నీ జీవితంలో లోకం ఉంటే ఆత్మీయ జీవితం మరుగుపడిపోద్ది. నీ జీవితంలో పాపం ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ మరుగునుంటాడు. ఇక ఏది కనపడుతుంది మన జీవితాల్లో? ప్రజలకు ఏది కనపడుతుంది? ఏది ప్రదర్శిస్తున్నాం మనం? ఒకవేళ పైకి మనము ఏది ఆత్మీయతను ప్రదర్శించాలనుకున్నా దాని చాటున స్పష్టంగా శరీర సంబంధమైన విషయాలే కనపడతా ఉంటాయి. కాబట్టి యాబాలు పర్వతము శాపగ్రస్తమైన వచనాలు వినిపించిన పర్వతం, బోడికొండ. అది క్రింద వరకే ఒలివ చెట్లు ఉంటాయి, పైనంతా మొండ్ల పొదలు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ పర్వతము మీదే దేవుని శాస్త్రమును పెట్టు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవుణ్ణి విసర్జించినా, దేవుణ్ణి నీవు నిరాకరించినా, వేషధారణగా ఆత్మీయత లేకుండా లోక సంబంధంగా పాప జీవితంలో జీవిస్తున్నా దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్న ఒక ఆమె ఎంత ఎగతాళిగా యేసుక్రీస్తుని గురించి చెబుతుందో తెలుసా? వాడు పాపుల దేవుడు, వాడు పాపి, పాపుల కోసమే వచ్చాడు, వాడు పాపుల దేవుడు అంటుంది. విమర్శిస్తున్నారు. వాస్తవమే.
ఆయన పాపిని రక్షించడానికి వచ్చాడు, పాపములో మునిగిపోవడానికి కాదు. పాపిని చూసి పాపముతో ఏకీభవించడానికి రాలా ప్రభు. యేసు అంటే రక్షకుడు, ఆయన రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు. ఎవరిని అంటే పాపిని రక్షించడానికి వచ్చాడు. నేను పాపులనే పిలవవచ్చి తిని అన్నాడు. నీతిమంతులను పిలవడానికి రాలేదన్నాడు. అంటే నీతిమంతులు అవసరం లేదని కాదు, స్వనీతిమంతులు. వారికి వారే మంచివాడు అనుకుంటారే, వారికి వారే పరిశుద్ధులు అనుకుంటారే, నాలో పాపం లేదని చెప్పుకుంటారే, వాళ్ళు స్వనీతిమంతులు. ఇతరులని నిందిస్తారు, ఇతరులని ఎద్దేవా చేస్తారు. అలాంటి వారు స్వనీతిమంతులు. వారితో నాకు పని లేదన్నాడు. అందుకని ఆ 99 మందిని ఎవరితో పోల్చాడు? 99 గొర్రెల్ని. మారు మనస్సు అక్కర లేని 99 మంది నీతిమంతులే, కానీ స్వనీతిమంతులు, వాళ్ళకి మారు మనసు అక్కరలేదు. ఇది నా చాలామంది అలాగనే ఉన్నారు. యేసు ప్రభు అయితే రక్షకుడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. పాపిని రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి, పాపములను క్షమించే అధికారము భూమి మీద యేసు ప్రభు వారికి మాత్రమే ఉన్నది. నువ్వు నిరాకరించినా, నీవు ఒకవేళ విసర్జించినా, యేసు ప్రభుని నీవు తృణీకరించినా, ఆయన పాపుల కొరకు వచ్చాడు, పాపికే రక్షణ తెచ్చాడు. అందుకని ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటున్నాం, యాబాలు పర్వతం వలె జీవితం ఉండకూడదు. నీ చాటున ఆత్మీయత మరుగు కాకూడదు. నీ జీవితంలో పరిశుద్ధత మరుగు కాకూడదు. నీ తర్వాత రాబోయే తరము, నీ కుటుంబంలోని బిడ్డలు, కుటుంబంలో నీ వారు ఎవరు కూడా యాబాలు పర్వతము క్రూరత్వము కలిగి ఉండకూడదు. గెరిజిము వంటి పరిశుద్ధత కావాలి. ఈ శాపవచనాలన్నీ యాబాలు పర్వతం మీద నుండే పలికించబడ్డాయి. గెరిజిము పర్వతం మీద నుండి, చూడుడి నేను మీ ఎదుట దీవెన 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 వచనాలన్నీ కూడా ఇక్కడ పలికించబడ్డాయి. చూడండి, అవన్నీ ఇక్కడ చదువుతున్నారు. ఏమని చదువుతున్నారు? 15వ వచనం నుండి చదివితే 16, తన తండ్రి అయినో తల్లినైనా నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవాలేనంట. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఎవరైనా సరే తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యము చేస్తే వాడు శాపగ్రస్తుడు అని చెప్పి, అంటే అందరూ ఏమనాలంట? ఆమేన్ అనాలంట. అంటే నిజంగానే జరుగుగాక. ఏం జరగాలి? శాపగ్రస్తుడు అవ్వాలి తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తే అని అనగానే అంటున్నారు. తర్వాత గ్రుడ్డివాణిని త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. గ్రుడ్డివాడిని త్రోవ తప్పించడం అంటే, ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దారి తెలియకపోతే ఇట్లా నేను చూపిస్తారా అని తీసుకెళ్ళి ఖచ్చితంగా మార్గంలో నిలబెట్టాలి. కానీ వేరే మార్గంలో నిలబెట్టామనుకో త్రోవ తప్పించడం. ఇది శరీర సంబంధమైంది. ఆత్మ సంబంధంగా వాక్యం తెలియని వారిని, ఆత్మీయత లేని వారిని నీవు సరైన జీవ మార్గంలో నిలబెట్టాలే కానీ వారిని తీసుకెళ్ళి తప్పుడు మార్గంలో నిలబెట్టకూడదు. వాక్యమును సరైన సత్యమైనటువంటి రీతిలో వినబడే దగ్గరని వాళ్ళని పెంచు. ఏదో మినిస్ట్రీల కోసం, సంస్థల కోసం నీవు మాట్లాడుకుంటూ వారిని తప్పుదోవ పట్టించకూడదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? పరదేశినే కానీ, తండ్రి లేని వారినే కానీ, విధవరాలికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలంట. ఎవరెవరికి? పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాన్లు, వీళ్ళకెవరున్నారులే మాట్లాడేవాళ్ళని వాళ్ళ పక్షానుగా మాట్లాడకుండా అందరున్న వాళ్ళకి వెళ్ళి మాట్లాడేవనుకో, నువ్వు రేపు వీళ్ళు నా పక్షాన్ని మాట్లాడతారు, నా కోసం మాట్లాడతారులే అనుకొని అందరున్న వాళ్ళకి వెళ్ళి మాట్లాడి విధవరాలను నిర్లక్ష్యం చేసావా, లేకపోతే పరదేశులను నిర్లక్ష్యం చేసావా, వారికి న్యాయం తీర్చకపోతే శాపగ్రస్తురాలివి, శాపగ్రస్తుడు అవుతావు అని పలికాడు. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఇంకా మనం జరుగుతున్నటువంటి విషయాలే ఎప్పుడో చెప్పాడు దేవుడు. జరుగుతున్నటువంటి విషయాలే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తే అసహ్యంగా ఉంటాయి మీకు.
కానీ జరుగుతున్నాయి. మీరు చూడండి, వార్తల్లో, యూట్యూబ్లో చూడండి, ఇవన్నీ జరుగుతున్నాయి. జంతువులతో చైనించువాడు. ఇప్పుడు ఒకవేళ నీకు అసహ్యంగా అనిపించవచ్చు, కానీ చాలామంది అలాంటి పరిస్థితులలో ఉన్నవారు ఉన్నారు. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తెతో కానీ అక్రమ సంబంధం చైనించువాడు శాపగ్రస్తుడు ఉన్నారు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. తన అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు కూడా శాపగ్రస్తుడు. చాటున తన పొరుగు వాణిని కొట్టువాడు శాపగ్రస్తుడు. చాటున ఎదురుగా వచ్చాం, మంచిగా మాట్లాడి సాటుకు పోయాం, వాళ్ళకంతే జరగాలి, కొట్ట మీకు ఎందుకు అనుకుంటా ఉంటారే, వీళ్ళు కూడా శాపగ్రస్తులు. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనివాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేనన్నారు. ఈ విధికి సంబంధించిన వాక్యమును గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడు. ఈ పర్వతాల మీద నుండి చెప్పబడినటువంటి దీవిన మాటలు, శాపగ్రస్తమైన మాటలు ఇశ్రాయేలు ప్రజలందరూ విన్నారు. సహోదరి సహోదరుడా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ పర్వతం మీద బలిపీఠమును కట్టమన్నాడు. ఆ పర్వతం మీద బోడి పర్వతం, అది యబాలు పర్వతము. అక్కడ ఏం చేయమన్నాడంటే రాళ్ళు నిలబెట్టి అక్కడ బలిపీఠమును కట్టమన్నాడు. చెక్కుడు రాళ్ళతో కాదు. ఆ బలిపీఠపు రాళ్ళకి సుత్తి కానీ ఉలి కానీ తగలకూడదు. అది ఎలా ఉంటే అలా తీసుకొచ్చేసి నీవు బలిపీఠమును కట్టమన్నాడు. అంటే చెక్కుడు రాళ్ళు, చక్కని రాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ వినండి, నా వైపు చూడండి. ఇప్పుడు ఆడ బాంబు పెట్టి పగలగొట్టారు, లేకపోతే కొండ మీద నుండి రాళ్ళు జారిపడినాయి. ఆ రాళ్ళు ఎలా ఉంటాయండి? చెక్కిన రాళ్ళు ఎలా ఉంటాయి? చెక్కడం అంటే రాయిని శుభ్రంగా ఉలిపెట్టి అటు ఇటు ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్ళని చెక్కేసి ఆడ పెడితే అంత నైచుకుంటాయో తెలుసా? మీరందరేమో చెక్కిన రాళ్ళు, ఎగుడు దిగుడు మొహం కలిగి చక్కని రాయిని నేను. చక్కని రాయి కాదు, చక్కని రాయిని అంటే మలసని రాయిని నేను. ఎలా ఉన్నామంటే ఉన్నాం లేకపోతే మొదల ఉడకేసిన కుడుములాగా అంటారు, చూసారా? అంటే ఒక అందం ఆకారం ఉండదు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు బలిపీఠమున కట్టాలి, బలిపీఠమునకు రాళ్ళు చెక్కొద్దు అన్నాడు. ఆ రాయికి ఉలి కానీ సుత్తి కానీ ఎనప ఆయుధము తగలకూడదు. తగిలితే ఆ రాయి నైసుగా తేలిద్ది. చక్కని రాళ్ళు, జారిపడ్డ రాళ్ళు, కొండ మీద ఉన్న రాళ్ళు తెచ్చి నీవు అటో ఇటో ఎటో కట్టు పొడుగు, ఆ కోణాలు ఎటు వస్తే ఏమైంది, బలిపీఠమని కట్టు అన్నాడు. దేవుని బలిపీఠమని కట్టడానికి అందులో రాయిగా నీవు సిద్ధపడుతున్నావా? నేను ట్రైనింగ్ చేశానండి, డిగ్రీ చదివానండి, బైబిల్ ట్రైనింగ్ చేశానండి, నేను చాలా నైస్గా ఉన్నానని మాట్లాడతాం కూడా చాలా నైస్గా మాట్లాడతానండి, ఆ మాటలో మోటితనం ఉండదండి, మాటలో చాలా బాగుంటుందండి అనుకుంటున్నావు. నువ్వు చెక్కిన రాయివి. చెక్కిన రాయిని బలిపీఠానికి వద్దు అంటున్నాడు దేవుడు. ఇనపముట్టు తగలని రాయి కావాలి. ఆ రాయి ఎట్లా ఉన్నా పర్వాలేదు కానీ బలిపీఠమునకు పనికి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఏ డిగ్రీలు చేయలా, ఏ ట్రైనింగులు చేయలా, నాకు ఏ నైస్ మాట కూడా రాదు. నా మాటలన్నీ మోటి మాటలే. కొంచెం నైస్గా మాట్లాడొచ్చుగా పాస్టర్ గారు అంటారు. ఎలా మాట్లాడాలి నైస్గా అంటే? రోజు మాట్లాడేదే విధానం తీసేసి ప్రేమ కలిగిన మా ప్రేమ అని మాట్లాడామనుకో, నైస్గా మాట్లాడితే అది క్రొత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను నైస్గా చెక్కిన రాయిని కాదు, ఎగుడు దిగుడున్న రాయినే దేవుడు కోరుకున్నాడు. చదువు లేదు, ట్రైనింగ్ లేదు, ఇంగ్లీష్ రాదు, ఏ విద్యాభ్యాసము లేదు, అయినా దేవుడు నన్ను కోరుకున్నాడు. ఆ బలిపీఠంలో ఒక రాయిగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కూలిపోయిన బలిపీఠములను సరిచేద్దాం. ఇప్పుడు నీవు కూడా ఆ బలిపీఠములు ఒక రాయివే, ఆ బలిపీఠములకు పెట్టబడిన రాయివే. బలిపీఠము పడిపోయిందా? నీ కుటుంబంలో ప్రార్థన జీవితంలో బలిపీఠమును కూలిపోయిందా? ఆత్మీయ బలిపీఠమును కూలిపోయాయా నీ జీవితంలో? ఇప్పుడు వాటిని సరిచేయి. దేవుని కొరకు ఆరాధన జరిగే బలిపీఠం అది.
ఈ బలిపీఠం ఎందుకు అన్యాక్రాంతమైందో, ఆ బలిపీఠం కొరకు ఎవరెవరు గొడవలు పడ్డారో, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఆరాధన జరుగుతుందా లేదా, ఇవన్నీ మరొక పర్యాయము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది నాన్న యాబాలు పర్వతము, గెరిజీము పర్వతం, ఈ రెండిటిలో వాటిలో ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితులు మీకు వివరించాం. ఏ పర్వతం ఎలా ఉన్నదో, నీవు ఏ పర్వతం లాగా ఉన్నావో, దేవుడు ఏ పర్వతం మీద బలిపీఠం కట్టమన్నాడో, ఏ పర్వతం మీద ఆరాధన జరుగుతుందో అలాగున మనం ఉండడానికి ఇష్టపడదాం. దేవుని చిత్తానికి లోబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం అండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అందరూ తలలు వంచుదాం. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. గృహంలో చేరుపడి అందరూ మీ కాపుదలని గురించి మీ కృపలో మమ్మల్ని బలపరచమని, ఈ రాత్రి కాలపు కూటమి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే చే, ప్రవేశ రక్తమే చే, ప్రవేశ రక్తమే చే. అందరికి వందనాలు.